దేవుని నామమున మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలామంది దేవుని బిడ్డలు తమ యొక్క భక్తిని నలుగురు చూడాలి, వీళ్ళు చాలా భక్తులు అని చెప్పి నలుగురు అనుకోవాలనే ఉద్దేశంతో నలుగురు ఉండే చోట నలుగురికి కనిపించే విధంగా తమ యొక్క భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇటువంటి వారు వేషధారులు అని దేవుడు మాట్లాడుతున్నాడు. వేషధారులు అంటే నలుగురిని నవ్వించడానికి, మెప్పించడానికి రకరకాలైన వేషాలు వేసుకొని వీధుల వెంట నాట్యం చేస్తూ ఈ యొక్క ప్రదర్శన చేసే వాళ్ళని వేషధారులు అంటాము. ఆ రీతిగా మన యొక్క ప్రార్థనలు కూడా ఉంటున్నాయి అని చెప్పి దేవుడు బాధపడుతున్నాడు. మనం అందుకనే ఎలా ప్రార్థన చేయాలంట? గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయాలి. ఆ రీతిగా ప్రార్థన చేయనప్పుడు ఆయన రహస్యమందు నిన్ను చూచి నీకు ప్రతిఫలం ఇస్తాడని ఈ యొక్క వాక్యంలో చూస్తున్నాము. ఇలా రహస్యంగా చేయటం వలన నీవు దేవునితో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటావు. నీకు ఏమైతే బాధలున్నా, వేదనున్నా అదంతా కూడా దేవుని సన్నిధిలో ఎవరు చూడట్లే, కేవలం దేవుడు మాత్రమే నాకెళ్ళి చూస్తున్నాడని నీవు ఇంకా స్వతంత్రంగా దేవుడికి నీ ప్రతి విషయాన్ని కూడా ఆయనతో చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి రహస్యమందు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 25వ వచనంలో అప్పుడతని హృదయ రహస్యములు బయలుపడును, ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయొచ్చు, అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. చూడండి, ఇక్కడ వచనంలో హృదయ రహస్యములు బయలుపడును అంటే మన యొక్క జీవితంలో చిన్నప్పటి నుంచి మనం చేసిన ప్రతి ఒక్క పాపము కూడా ఆ సమయంలో మనకి దేవుడు జ్ఞాపకం చేస్తాడంట. దానివలన ఏంటంటే అవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనము ఒప్పుకోవటానికి ఒక సమయం అనేది ఆ టైంలో మనకి దేవుడిస్తాడు. నిన్న మొన్న జరిగిన పాపాలకి నువ్వు ఒకవేళ ప్రాయశ్చిత్తం పొందావేమో, కానీ చిన్ననాటి నుంచి నువ్వు చేసిన పాపాలన్నిటికి కూడా ప్రాయశ్చిత్తం నొందకపోతే ఇలా రహస్యమందు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతీది కూడా నీకు చూపిస్తాడు. దీనివలన నీవు దేవుని దగ్గర పాపాలన్నీ కూడా ఒప్పుకోవటానికి ఇదొక అనుకూలమైన సమయము. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే రహస్యంగా నీవు ప్రార్థన చేయమని. దానివలన నీవు దేవుడు మాత్రమే ఉంటారు అక్కడ. కాబట్టి దేవుని ముఖాన్ని నువ్వు చూడగలుగుతావు, దేవుడి నీ హృదయాన్ని చూడగలుగుతాడు. ఇలా రహస్యంగా దేవుని సన్నిధిలో నీ పాపాలన్నీ ఒప్పుకోవటం వలన నీ హృదయం కూడా ప్రశాంతంగా ఉంటుంది. మన యొక్క భక్తి నలుగురిని మెప్పించేదిగా ఉండటం కాదు, కానీ దేవుణ్ణి మెప్పించే విధంగా ఉండాలి. అప్పుడు దేవుడు తప్పకుండా నీకు కనిపించి నీ ప్రతి మనవి ఆయన ఆలకిస్తాడు. మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుని చూచే ఆ యొక్క సన్నిధానాన్ని అనుభవిద్దామా? ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నైనా నిజమే తండ్రి, వేషధారుల వరే మేము ప్రార్థన చేయకుండా ప్రభా, నైనా కేవలం తండ్రి నీ ముఖాన్ని చూసే విధంగా రహస్యమందు తండ్రి నీకు ప్రార్థించే బిడ్డలుగా తండ్రి మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభా. అప్పుడే తండ్రి నైనా మేము ఏమైతే పాపాలు చేశామో అవన్నీ కూడా మేము తండ్రి నైనా జ్ఞాపకం తెచ్చుకునే విధంగా మాకు సహాయం చేస్తావు ప్రభా. దానివల్ల మా సమస్త శరీర పాపాలన్నింటినీ కూడా మేము కడిగి వేసుకునే ఒక గొప్ప సమయాన్ని మాకు నువ్వు అనుగ్రహిస్తావు తండ్రి. నైనా ప్రతి ఒక్క పాపాన్ని తండ్రి నీ సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టే కృపని తండ్రి ఆ సమయంలో మేము పొందుకుంటాం ప్రభా. అటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేసి అయ్యా నీ ముఖాన్ని మేము చూసే కృపని మాకు దయచేయండి. మీరు మాలో ఉన్నారనే విశ్వాసంతో మీకు నమస్కరించే కృపని భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ఈ స్నామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.